హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇంకా నిన్న మొన్న పండగ అనేసి చాలా బిజీగా ఉన్నా, అందుకే వ్లాగ్ పెట్టలేకపోయాను. సో ప్లీజ్ ఏమనుకోకండి. ఇంకా పండగ అనేసి ఇల్లంతా క్లీన్ చేసుకోవడము, కొన్ని ప్యాక్ చేసుకోవడము స్టార్ట్ చేసాం ఆ రోజు. ఇంకా ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేసుకుంటున్నాము. సుదర్శన్ ఏమంటే ఇదిగో ఫ్యాన్స్ అన్ని క్లీన్ చేస్తున్నాడు. హ్యాపీ ఏమంటే ఇదిగో ఈ గ్లాస్ అంతా క్లీన్ చేస్తూ ఉంది. ఇంకా టెడ్డీకి ఏమంటే కోల్డ్ ఎక్కువ అయిపోయింది. కోల్డ్ ఎక్కువ అయిపోతే ఇయర్ పెయిన్ వస్తుంది. సో అలా ఇంకా పడుకుంటా అని చెప్పేసి కొంచెంసేపు పడుకునేసింది. ఇంకా ఆ రోజు ఏమంటే నేను ఒక న్యూ రెసిపీ అనమాట ఇది. అంత సర్దుకుంటూ హడావుడిగా ఉన్నాను. అప్పుడే వెళ్ళి అన్నం పెట్టేశాను. సరే ఏదో ఒకటి చేసేద్దాంలే అన్నట్టుగా. ఇంకా అన్నం పెట్టేసి మళ్ళీ వచ్చి కొన్ని ఏదో పని చేసుకుంటాను. ఇంకా కర్రీ చేయాలని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళాను. వంకాయలు ఉన్నాయిలే, వంకాయ కర్రీ చేసేద్దాంలే అనుకున్నప్పుడు ఈ బ్రోకోలీ కనిపించింది. బ్రోకోలీ ఏమంటే నాకు చాలా ఇష్టం. ఫ్రైడ్ రైస్ చేస్తుంటాను మెయిన్గా దీన్ని తెచ్చుకొని. ఇంకా సో అది తెచ్చుకున్నాను. ఫ్రైడ్ రైస్కి అంతా వేయలేము కదా, కొద్దిగానే యూజ్ చేస్తాను. కొద్దిగా ఉండేసరికి కొద్దిగా నెక్స్ట్ డే ఏదో ఒకటి చేసుకుందాం అనుకుంటాను. అదేమంటే పండిపోతుంది, ఎక్కువ ముదిరిపోతుంది అనమాట. ఇంకా అది టేస్ట్ ఉండదు చేసుకుంటే, అలా అయిపోతుంది. అరే అనేసి ఒక 2-3 టైమ్స్ అలా బాధపడి ఉన్నాను దాన్ని. ఇంకా ఈ రోజు కూడా ఫ్రిడ్జ్ అలా ఓపెన్ చేయగానే ఆ బ్రోకోలీయే కనిపించింది. ఇంకా దాన్ని చూడగానే ఇది మళ్ళీ వేస్ట్ అయిపోతుంది, దీంతో ఏదో ఒకటి చేసేద్దాము అన్నట్టుగా తీసి బయట పెట్టాను. ఇంకా శనగపిండి ఉంది కదా, కొద్దిగా ఉన్నింది. ఇంకెందుకో తెలీదు ఈ ఐడియా వచ్చింది. యాక్చువల్గా సరే ఆ బ్రోకోలీతో బజ్జీలు చెయ్యొచ్చా అన్నట్టుగా యూట్యూబ్లో ఒక వీడియో సెర్చ్ చేశాను అనమాట. అట్లా చెయ్యొచ్చు అని వచ్చింది. కానీ ఈ బజ్జీలు కాదనమాట, టిక్కా అంట దాని నేమ్. బ్రోకోలీ టిక్కా అని ఉంది. దీనిలో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమంటే కొన్ని కొత్త వేస్తున్నారు. సో నా దగ్గర ఏమేమి ఉన్నాయో అవి మాత్రం వేసి నేను అప్పటికప్పుడు చేద్దాం అన్నట్టుగా చేశాను. అబ్బా ఎంత టేస్టీగా వచ్చిందో. ఇప్పటి నుండి ఏమంటే మిరపకాయ బజ్జీలు అనేసి, అరటికాయ బజ్జీలు అనేసి, పొటాటో బజ్జీస్ అనేసి చేసుకుంటూ ఉంటాము. తిరుపతికి వెళ్తే తెచ్చుకొని తింటూ ఉంటాము. అట్లా తినకూడదు. ఈసారి బ్రోకోలీ బజ్జీ చేసుకోవాలి. అదే హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంది, చాలా బాగుంది అనిపించింది. ఇంకా ఇంత టేస్టీగా ఇంత బాగుంటుంది అస్సలు అనుకోలేదు. అందుకే వీడియో కూడా షూట్ చేయలేదు. ఇంకా నా దగ్గర శనగపిండి కొద్దిగా ఉండిందనమాట. అదేమంటే శనగపిండి బాగున్నంత వరకు బాగా మిక్స్ చేసి దాన్ని అంటించి వేశాను. ఇంకా కొన్ని ఏమంటే ఇక గ్రీనిష్గా ఉన్నాయి, అవి శనగపిండి తగ్గిపోయిన తర్వాత వేసింది. కానీ అవే భలే టేస్టీగా ఉన్నాయి. ఇంకా ఈరోజు ఏమంటే ఒక స్కిన్ కేర్ చూపిద్దాం మీకు అనిపించింది. ఇంకా మెయిన్లీ వింటర్స్లో ఏమంటే స్నానం చేసుకుని వస్తే చాలు, నార్మల్గా కూడా అసలు డ్రైగా అయిపోతూ ఉంది స్కిన్ అంతా. ఎలా ఉందంటే మంట పుట్టేస్తూ ఉంది. సో దానికి ఒక మంచి మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉంటే బాగుండు, మాయిశ్చరైజ్గా పెట్టడానికి అనిపిస్తుంది కదా. దానికోసం ఏమంటే నేను మమాయత్ బీట్రూట్ హైడ్రా ఫుల్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ తీసుకున్నాను. ఇది 24 hours మాయిశ్చరైజ్గా పెడుతుంది మన స్కిన్ని. ఇంకా దీంట్లోనే మెయిన్ ఇంగ్రీడియంట్స్ బీట్రూట్ ఇంకా హైలోనిక్ యాసిడ్ ఏమంటే మన స్కిన్ని హైడ్రేట్గా పెడుతుంది, ఇంకా మాయిశ్చరైజ్గా పెడుతుంది, డ్రై కాకుండా చూస్తుంది. ఇంకా మెయిన్గా చెప్పాలంటే మంచి గ్లో ఇస్తుంది అనమాట మన స్కిన్కి. ఇంకా దీని ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది, మైల్డ్గా ఉంటుంది, సూతింగ్గా ఉంటుంది. ఇంకా డిఫరెన్స్ కూడా చూడొచ్చు. ఒక హ్యాండ్కి అప్లై చేశాను, ఇంకొక హ్యాండ్కి అప్లై చేయలేదు. అది ఎంత డ్రైగా ఎలా ఉందో, ఇది ఎంత గ్లోయిగా ఉందో. ఇంకా ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఓన్లీ లెగ్స్కి హ్యాండ్స్కే కాకుండా మన స్కిన్, మన ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు. సాఫ్ట్గా, స్మూత్గా, చాలా గ్లోయిగా ఉంటుంది. సుదర్శన్ ఏమంటే ఈ వింటర్ సీజన్లో మెయిన్గా హ్యాండ్స్, లెగ్స్, ఫేస్ కూడా డ్రైగా అయిపోవడం, స్కిన్ వైట్గా ఉండిపోవడం అట్లా అనుకుంటా ఉంటాడు. ఇంకా మెయిన్గా స్నానం చేసుకొచ్చాడంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది అనేది చూపించుకుంటా ఉంటాడు. ఏమైనా పూసుకోబబ్బా అంటుంటాను. ఇంకా ఇంట్లోనే ఉంటాడు కాబట్టి అంత పట్టించుకునేవాడు కదా. ఇంకా ఆఫీస్కి ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు అప్పుడు నీట్గా మంచిగా వెళ్తే బాగుంటుంది కదా. సో అప్పుడు నాకేమంటే మమాయత్ బీట్రూట్ హైడ్రా ఫుల్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ గుర్తొచ్చింది. అంటే నేను అప్లై చేసుకున్నాను, నాకు బాగా నచ్చింది. ఇంకా సుదర్శన్ కూడా ఇది ఇస్తే బాగుంటుంది అనిపించింది. ఇంకా ఆఫీస్లో రోజంతా ఉండాలి కదా, 24 hours హైడ్రేట్గా పెడుతుంది అనమాట మన స్కిన్ని. ఇంకా మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తున్నాను, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అప్లై చేసిన తర్వాత ఎంత బాగుందో స్కిన్. అంతే హ్యాపీగా ఆఫీస్ స్టార్ట్ అయిపోయాడు. ఇంకా హ్యాపీ విషయానికి వచ్చి అంటే హ్యాపీ స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది. వాడికి మాయిశ్చరైజర్ ఏమైనా అప్లై చేయలేదు, అట్లే వదిలేసానంటే ఇంకా చూడలేము అనమాట, స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. ఇంకేదైనా మాయిశ్చరైజింగ్ క్రీమ్ అది అప్లై చేయాలంటే స్టిక్కీగా ఉంటుంది, వాడికి అసలు ఇష్టమే ఉండదు. అందుకనేసి ఇది అప్లై చేసుకోరా, చాలా బాగుంటుంది. బబ్బా కూడా అప్లై చేసుకుని, నేను కూడా అప్లై చేసుకున్నాను అని చెప్పి అదే పనిగా అప్లై చేస్తుంటే బాగా నచ్చింది అనమాట. హ్యాపీగా అప్లై చేసుకుంటా ఉంది. ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, మనము లెగ్స్కి, హ్యాండ్స్కి అంతా అప్లై చేసుకోవచ్చు, ఈజీగా అప్లై అయిపోతుంది. ఇంకా అది స్టిక్కీగా ఉండదు మెయిన్గా. ఇంకా అదేమంటారు మంచిగా మాయిశ్చరైజ్గా ఉంటుంది. పిల్లలకి మెయిన్గా ఇది చాలా బాగా ఉంటుంది అనమాట. ఇంకా మంచిగా గ్లోయిగా ఉంటుంది మన స్కిన్ అసలు. ఇంకా లెగ్స్ కూడా వాడికి చాలా డ్రై అయిపోతూ ఉంటాయి, అందుకనేసి మళ్ళీ అప్లై చేస్తున్నాను. అంతా మీ డిఫరెన్స్ కూడా చూడొచ్చు. ఒక లెగ్కి అప్లై చేస్తాను, ఇంకొక లెగ్ అసలు అప్లై చేయలేదు. ఎంత డిఫరెన్స్ ఉందో మనమే తెలుసుకొని వాళ్ళకి ఏం చేయాలో చేయాలి. సో అలా నేను ఇంకా ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ పూసేసిన తర్వాత హ్యాపీగా ఉండింది. ఇంకా స్కూల్కి రెడీ చేసేసాను. ఇంకా దీనిలో 4 వేరియంట్స్ ఉన్నాయి. మమాయత్ వైటమిన్ సి డైలీ గ్లో లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్, రైస్ డ్యూ బ్రైట్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్, ఇంకా బీట్రూట్ హైడ్రాఫుల్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్, ఇంకా కోకో రిచ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్. అంటే మీ స్కిన్ కన్సర్న్స్ని బట్టి, మీ ఫేవరెట్ని బట్టి అలా చూస్ చేసుకో. ఇంకా మా ఫ్యామిలీలో అయితే కంప్లీట్గా ఇవే యూజ్ చేసుకున్నాం. ప్రెసెంట్ అయితే హ్యాపీగా ఉంది.
ఇంకా ఈ ప్రోడక్ట్స్ మీకు ఈజీగా అమెజాన్లో, నైకాలో, ఫ్లిప్కార్ట్లో, వాళ్ళ యాప్లో, ఇంకా అలాగే మా మాయ వెబ్సైట్లో దొరికిపోతాయి. ఇంకా మీరు నా కూపన్ కోడ్ AS2025 అనేది యూజ్ చేశాను, 20% ఆఫ్ కూడా ఉంటుంది వాళ్ళ వెబ్సైట్లో ఇంకా యాప్లో. ఇంకా ఇవి ఈజీగా ఏమంటే ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి. సో ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకోవాలి అని ఏం లేదు, నియర్ బై స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతాయి. అలాగే మీకు మీ నియర్ బై స్టోర్స్ ఎక్కడైనా దొరికాయి అంటే నా కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా వీటి లింక్స్ అని డిస్క్రిప్షన్ పెడతాను, మీరు కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చెక్ చేయొచ్చు. ఇంకా మనం లోలోకి వెళ్ళిపోదాం. ఇంకా చాలా రోజుల నుండి వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, నేను ఒక పప్పు చపాతీలోకి పప్పు చేసుకుంటా ఉంటాను. భలే ఉంటుంది మా మమ్మీ చేసి పెట్టేది. ఇంకా నాకు ఇష్టంగా చేస్తాను, ఇంకా ఇంట్లో అందరికి కూడా భలే ఇష్టము అనేసి అంటా ఉంటే, ఆశ మాకు కూడా షేర్ చేయవా ఆ పప్పు ఎలా చేస్తావో అనేసి అడిగారుగా. సో ఆ రెసిపీ ఇప్పుడు షేర్ చేయబోతున్నాను మీతో. ఇంకా మా ఇంట్లో మా మమ్మీ మా చిన్నప్పటి నుండి ఈ రెసిపీని ఏమంటే మిఠీ దాల్ అంటారు చపాతీలోకి. నాకైతే చాలా ఇష్టము. మెయిన్గా ఎట్లా అంటే మనకి ఏమైనా తినబుద్ధి కావట్లేదు కానీ ఆకలేస్తూ ఉంది, మళ్ళీ ఎమ్మీగా ఉండాలి అలా అనిపిస్తుంది కదా. ఒక ఫీవర్ వచ్చినా కానీ ఇది తింటే ఇంకా బాగుంటుంది అన్నమాట, ఇష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు చేసుకొని తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మాకు ఈ మధ్య సాటర్డే రొటీన్ అయిపోయింది. సాటర్డే నైట్ అయిందంటే చాలు ఈ పప్పు చపాతీ చేసుకుందామా చక్క అని అడుగుతూ ఉంటుంటే రెడ్డి. సో ఇంకా హ్యాపీ కూడా ఫుల్ హ్యాపీ. ఇంకా సుదర్శన్ కూడా అది ది బెస్ట్ రెసిపీ బుజ్జుని ఇది అంటూ ఉంటాడు. ఇంకా ఈ మిఠీ దాల్ని ఎలా చేయాలి అంటే, కొంచెం పెసరపప్పు తీసుకొని నానబెట్టుకున్నాం, జస్ట్ బాగా వాష్ చేసుకొని సోక్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ పప్పుని పట్టి మనం ఎన్ని టొమాటోస్ తీసుకోవాలి, ఎన్ని ఆనియన్స్ తీసుకోవాలి అనేసి ఉంటుంది. సో నేను కొద్దిగా పప్పు తీసుకొని దాని తగ్గట్టు ఒక 2 టొమాటోస్ తీసుకున్నాను, 1 ఆనియన్ తీసుకున్నాను, కొంచెం కరివేపాకు, తర్వాత ఎండు మిరపకాయలు కావాలి, పచ్చిమిరపకాయలు అవసరం లేదు. ఇంకా ఒక కుక్కర్ తీసుకున్నాను, దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసి ఎండు మిరపకాయలు ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. సో మనం ఎంత కారం తింటే అంత. ఇది మిఠీ దాల్ అంటే తీయటి పప్పు అనేసి అర్థము. సో ఇది అంత కారం ఉండదు, అంత పులుపు ఉండదు, కొంచెం తీయగా ఉంటేనే బాగుంటుంది. అలానే తీయగా ఉండదు, మనకి నచ్చుతుంది అనమాట, అలా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకొని దాంట్లో కొంచెము సాల్ట్ వేసేసుకొని అలా బాగా ఫ్రై చేసేసుకోవాలి, తొందరగా మగ్గిపోతుంది కదా. దాని తర్వాత టొమాటో వేసేసుకోవాలి. టొమాటో కూడా కొంచెం పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకునేసాలి ఇలా. ఇంకా ఈ పప్పు నేను ఎన్నిసార్లైనా చేయండి సేమ్ టేస్ట్ వస్తుంది, కానీ కలర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కంపెనీ పప్పు తెప్పించుకుంటూ ఉంటాను, ఒక్కొక్క బ్రాండ్ది. సో ఆ పప్పుని బట్టి కూడా కలర్ ఉంటుంది. కొన్ని బ్రాండ్స్ పప్పు ఎల్లోగా ఉంటుంది, కొన్ని బ్రాండ్స్ పప్పు ఏమంటే కొంచెం లైట్ కలర్లో ఉంటుంది. సో దాన్ని బట్టి పప్పు కలర్ చేంజ్ అవుతుంది. ఒక రీజనా. ఇంకోటి పసుపు కూడా, పసుపు ఒక్కొక్కసారి మంచిగా కలర్ వస్తుంది, ఒక్కొక్కసారి తక్కువ కలర్ వస్తుంది. సో అట్లా మనం వేసిన దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇంకా ఈ పప్పు బాగా ఫ్రై చేసుకోవాలి మనం, వాటర్ వేయక ముందే. ఇంకా టొమాటో అంతా మగ్గిపోయినాక పప్పు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంతసేపు, ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత నేను ఇంకా మనకి ఎంత పల్చగా కావాలో అంత చూసుకొని వాటర్ వేసుకోవాలి. కొంచెం ఇది పల్చగానే ఉంటుంది అనమాట. అంటే నార్మల్గా పప్పు చేసుకుంటామే గట్టిగా ఉంటుంది, సో అలా ఉండదు. అలానే సాంబార్ లాగా ఉండదు, మీడియంగా ఉంటుంది. ఇంకా దీంట్లో చింతపండు అలా ఏమీ వేయని అవసరం లేదు అస్సలు. అంతే. ఇంకా కుక్కర్ ఓపెన్ నేను ఒక 3 to 4 విజిల్స్ అలా పెట్టేస్తాను అంతే. దాని తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం ఏమంటే కొన్నిసార్లు బాగా మెదిగిపోతుంది, లేదు అంటే స్టవ్ ఆన్లోనే పెట్టుకొని మనం స్పూన్తోనే జస్ట్ అలా మెదిగిస్తే మెదిగిపోతుంది అనమాట పప్పు. సో చూసారుగా కన్సిస్టెన్సీ. ఇంకా అలాగే కొంచెంసేపు స్టవ్ మీద పెట్టుకోవాలి. సో ఇలా కొంచెం బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి, కొంచెం పచ్చి వాసన అలా ఉంటుంది కదా, అది పోతుంది అనమాట. అంతే, పప్పు రెడీ అయిపోయింది. కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసేసుకోవచ్చు అంతే. ఎలా ఉంది పప్పు? చాలా ఈజీగా సింపుల్గా ఉంది కదా, ట్రై చేయండి తప్పకుండా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పిల్లలకి భలే నచ్చేస్తుంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఒకసారి మా అత్తయ్య వచ్చినప్పుడు ఇక్కడికి బెంగళూరుకి ఈ పప్పు చేసి పెట్టాను, మా అత్తయ్యకి కూడా భలే నచ్చింది. అది భలే చేసావా మా పప్పు బాగుంది అన్నట్టుగా తిన్నారు. అది నేను షేర్ చేయలేదు ఇప్పుడు గుర్తుకు వచ్చి షేర్ చేస్తున్నాను మీతో. ఆంటీ ఏమంటే ఏమైనా పచ్చడిలా అంటే పేస్ట్ లాగా అయిపోతుంది చూసారా, బాగా మెదిగిపోవడము, చట్నీలు కానీ అట్లాంటి ఇష్టం ఉండదు, కచ్చపచ్చగా ఉండాలి. ఈ పప్పు కొంచెము బాగా మెదిగిపోయినట్టు ఉండదు అనమాట. సో అందుకనేసి నచ్చింది మా అత్తయ్యకి మెయిన్గా. ఇంకా ఆ రోజు చపాతీలు, ఇంకా చపాతీలు అంటే సుదర్శన్ చేసేస్తాను అని చెప్పాడు, పిండి కలిపి పెట్టేశాను అనమాట. అందుకనేసి ఇంకా పప్పు చపాతీ, ఇంకా టెడ్డీకి, హ్యాపీకి, సుదర్శన్కి, నాకు, అందరికీ. మేమేమంటే కొన్ని ఓల్డ్ మెమరీస్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడట. అలానే ఉన్నానా ఎప్పుడు చేసేలాగే. Happy
హ్యాపీ అంట. ఆవిరైననే అలవాలునే రాజమా టిఫిన్ రెడీ. బాబా వద్దు బాబా. అమ్మా మాస్టర్ తాత 3 రోజులు వేస్తే ఎలా ఉన్నావు అలా ఉన్నావురా. చాలు బాబా, నైట్ టైం తినిపించకు. పడిపోతావు రే సంతోషం. లేదు నాన్న కావాలి. ఉన్నది కాంబినేషన్. థ్యాంక్స్ బాబా. అబ్బా ఇది ఫస్ట్ నా ఫేవరెట్ కదా, మళ్ళీ నీ ఫేవరెట్ అయింది. లేదు బాబా. ఇంకా రీసెంట్గా ఈవినింగ్ అనమాట ఇది. నా ఫ్రెండ్ నియతి అనేసి, నా యోగా ఫ్రెండ్స్ మీకు చూపించే ఉన్నాను తనకి, నా యోగా ట్రైనర్ తను. సో తను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, ఇన్వైట్ చేసింది అనమాట చాయ్ పార్టీకి. ఇంకా ఈ కుర్తీ వేసుకొని వెళ్తున్నాను. ఈ కుర్తీ మీకు గుర్తుందో లేదో, మీరు నా వ్లాగ్స్ ఫాలో అవుతా ఉంటే ఎప్పటి నుండో గుర్తొచ్చి ఉంటుంది. ఓల్డ్ కుర్తీ అనమాట, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కుర్తీ ఇది. ఇప్పుడు సరిపోయింది. శ్రేయ ఒకటే తెలుసు. So 3 videos and बोल रही है. She does the regular videos. She has her own blog. I know that. I have seen one biryani video. No. Even our Niyati. Oh, video. Hi. generally I won't take a different क्या है उसमें? शुगर? अरे वो उसमें खत्म हो गया, अभी यूज हो गया ना. अच्छा. इसमें कौन सा चापाती है? ये टाटा प्रीमियम. ओह. जस्ट वाटर डाल के ये उबालना है. टी पाउडर. We are not using the white chini. That is good. खत्म हो गया. जितना भी खाना आपको मालूम हो जाएगा का मीठा हो जाएगा, फिर मैं टेस्ट करके डालूंगी. मिश्री ना इसको बोलते. मिश्री, यस. आप शुगर नहीं यूज करते, यही यूज करते. घर में शुगर ही नहीं है. और देखो ना, ये शुगर के बदल मिश्री है ना, मिश्री और ये क्या बोलते हैं उसको? कल सक्रिय, इसको ये वो डाल दिए. अरे nothing, everything is done. Just సో చెప్పానుగా పార్టీకి పిలిచింది, జస్ట్ చాయ్ పార్టీ అనేసి ఈవినింగ్ ఒక రోజు పెట్టుకున్నాం అనమాట. ఇంకా అందరు నా యోగా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యాం ఒక దగ్గర. ఇది నియతి వాళ్ళ హౌస్, తనే గ్రీన్ కలర్ డ్రెస్ ఉంది, తనే నియతి మా యోగా ట్రైనర్. ఇంకా తను ఆల్వేస్ యోగా క్లాస్కి వెళ్ళినప్పుడు అన్ని హెల్దీ గురించి చెప్తా ఉంటుంది, రెసిపీస్ గురించి అన్ని. ఎప్పుడు వినడమే కానీ ఎప్పుడు చూడలేదు తన రెసిపీస్. సో ఈరోజు చూస్తాను, తింటాను, టేస్ట్ చేస్తాను, ఇంకా మీకు జస్ట్ అలా చూపిస్తాను, చూద్దరు కానీ. ఇంకా అందరం తన హౌస్ అంతా చూస్తున్నాం, ఎంత నీట్గా పెట్టుకుంది, ఎంత బాగుందో. తను ఫ్రమ్ గుజరాత్ అనమాట, సో తను గుజరాతీ. ఇంకా కొన్ని మాటలు ఇంకా హిందీలోనే ఉంటాయి కాబట్టి బేసిక్ హిందీ అందరికీ వచ్చే ఉంటుంది, తెలిసే ఉంటుంది, అర్థం అవుతుంది అన్నట్టుగా నేను కొన్ని మాటలు అట్లే పెడితే బాగుంటుంది అనేసి కొంచెం అట్లే పెట్టాను. ఇంకా తిన్న పేరు ఏమంటే అర్చన, తను ఫ్రమ్ ఇక్కడ బెంగళూరు అనమాట, కన్నడిగా. తను ఆరెంజ్ టీషర్ట్ అమ్మాయి వచ్చి సీమా, తన పక్కన బ్లూ కలర్ ఉంది కదా డ్రెస్, తన పేరు ప్రీతి. ఇంకా స్నేహ నేను మీకు చూపిస్తూనే ఉంటాను. इसमें डालेगी इलायची एंड अदरक.
ఇంకా ఇక్కడ టీ చేస్తుంటే ఒకటి గుర్తుకొచ్చింది. తను ఏమంటే లాస్ట్ ఇయర్ కంప్లీట్గా టీ మానేసింది. టీ అంటే చాలా ఇష్టం అంట, అడిక్ట్ అయిపోయిందంట. ఇంకా లాస్ట్ ఇయర్ రెజల్యూషన్ లాగా ఎట్లా అంటే టీ తాగను ఇయర్ అంతా అనేసి అనుకుందంట. అసలు టీయే టచ్ చేయలేదు తెలుసా. అసలు ఎంత కమిట్మెంట్ కదా అనిపించింది నాకు. అసలు నిజంగా తను చూసి చాలా నేర్చుకున్నాను అసలు. ఇంకా మళ్ళీ ఇయర్ కొంచెం స్టార్ట్ చేసింది. అప్పుడప్పుడు ఏమైనా గెస్ట్ వస్తే అట్లా చేసుకొని తాగుతుందంట. ముందులాగా రెగ్యులర్గా అట్లా అడిక్షన్ లాగా లేదు అనేసి అంటూ ఉంటుంది. ఇంకా ఇక్కడ వ్యూ ఎంత బాగుందో కదా. నియతి వాళ్ళ హౌస్లోకి వెళ్ళేటప్పుడు వ్యూ అనమాట. ఇట్లా చూసుకుంటూ వాళ్ళ హౌస్లోకి ఎంటర్ అవుతాము. చాలా బాగుంది అసలు. మన అపార్ట్మెంట్లోనే వాళ్ళ హౌస్, మళ్ళీ ఎక్కడో అనుకుంటారేమో. ये घर से आया है क्या? कच्ची घनी पाउडर, कच्ची पीनट, ये क्या बोलते हैं ग्राउंड नट? ग्राउंड नट तो है, पर वो फ्रेश ऑयल निकलता है उसको क्या बोलते हैं? कोल्ड प्रेस। ओ कोल्ड प्रेस्ड ऑयल। अच्छा मैं समझ रही, तेलुगु में पूछ रहे हैं आप मेरे को? नहीं, कोल्ड प्रेस ऑयल। हो जाएगा, डालो आप। क्या बोले? हो जाएगा। हाँ बस बस ना, हो जाएगा। हाँ हो जाएगा। कम नहीं होगा ना पापा? नहीं नहीं नहीं, चाय मुझे थोड़ा थोड़ा लेट का मत। मैं दिया लगाने लगी थी, राइस बनाया। ఇంకా తిన్ నేమ్ కూడా అర్చనానే, ఆర్చి అంటాము. చాలా జోవియల్ గా, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అన్నమాట తన క్లాస్ కి వస్తే. ये जॉब्स के जैसा करा, एक भजिया बनेगा, वहाँ थोड़ा काम करके आती हूँ। जा क्या करना, उसके बाद आती हूँ मैं। ఇంకా వీళ్ళ కుకింగ్ కానీ వాళ్ళు యూజ్ చేసేటివి కానీ అన్ని హోమ్ మేడ్వే అనమాట. వాళ్ళ పేరెంట్స్ ఊరు నుండి పంపిస్తారంట అన్ని, ప్రతి ఒక్కటి. ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనేసి, ఇంకా ఏమంటారు గోధుమ పిండి కానీ అన్నీ. ఏమంటే ఆ చిక్కీ ఒకటి ఉంది తన దగ్గర, సో దాంట్లోనే అన్నీ చేసుకుంటుంది. ఇంకా ఈ బేసన్ కూడా ఏమంటే వాళ్ళు ఊరు నుండి వచ్చిన బేసన్ అనమాట. ఇది దీనివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడము అట్లా అస్సలు ఉండదు. ఇంకా టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుందంట. చాలా బాగుంది నిజంగా, తిని చూసాం కదా మేము, అది చెప్తున్నాను. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా హెల్ప్ చేశారు తనకి. ఇంకా అది బోండాలు కానీ ఇవన్నీ వేసింది కదా, బోండాలు కదా అది ఆలు బోండా. దాని తర్వాత ఇది వచ్చేసి మేథీ బజ్జీ అంట. ఇది కూడా టక 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 వేసేస్తా ఉంది, ఎంత బాగుందో. गुजराती में बटे का वड़ा बोलते हैं और हिंदी में बोलते हैं आलू बोंडा। हिंदी में आलू बोंडा बोलते हैं। चाय के साथ एक चीयर्स करो आप वीडियो लो। चाय के लिए हाँ आ जाओ, रेडी। आ जाओ चाय का कप ले आओ। हाँ का नियति आओ, नियति को बुलाओ। चलो चीज़ तो मिला। एडिटिंग कैपेसिटी नियति दौड़ रही है। You edit your videos, దాకా మాట్లాడింది కదా, తన పేరు ఏమంటే భానుమతి, ఇంకా బ్లూ డ్రెస్ అనమాట. దీని పేరు ప్రీతి. ఇంకా నేను ఇక్కడ దేవుడి గది ఉంది, అక్కడ స్నేహ ఉంది కదా తన పక్కన, అదొకటి ఉంది కదా అక్కడ దేవుడి గది ఉందనమాట. సరే వెళ్ళేటప్పుడు షూట్ చేసుకుందాము అనేసి అనిపించింది. అంటే వాళ్ళ గాడ్, వాళ్ళ పూజ గది ఎలా ఉంటుంది జస్ట్ అలా నేను చూడాలనుకున్నాను. ఒకవేళ నచ్చితే మీకు కూడా చూపించాలి అనేసి అనుకున్నాను, బట్ అది మర్చిపోయాను. ఇంకా అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారనమాట నేను వీడియో తీసుకుంటాను అట్లా. అంటే ఇంకా కొన్ని వాళ్ళే నాకు ఇక్కడ తీసుకో అలా తీసుకో అనేసి అంటారు. యాక్చువల్గా అయితే నేను తీయాలి వీడియో ఇక్కడ అలా అనేసి అనుకోలేదు. అందరు వాళ్ళే గుర్తు చేశారనమాట, బ్లాగ్ స్టార్ట్ చేయలేదా ఇంకా అనేసి. సో ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను. అంటే కొందరికి ఇష్టం ఉండదు, కొందరికి ఇష్టం ఉండదు కదా, అందుకనే వద్దనుకున్నాను. ఇంకా టీ ఉండింది, ఎంత ఎమ్మిగా ఉండిందో అసలు. ఇంకా నేను ఒకటి నేర్చుకున్నాను టీ చేసేటప్పుడు, ఒక టిప్ నేర్చుకున్నాను, అది కూడా మీకు నేర్పిస్తానులేండి. అంటే మీకు తెలుసో తెలీదు, కానీ నేను నేర్చుకుంది మీకు చూపిస్తాను. ఇక్కడ అన్ని రెడీ అయిపోయాయి. ఇంకా నేను ఏమంటే టీ తాగాలి అంటే నాకు ఏదో ఒక బోండా అయినా బజ్జీ అయినా ఏదైనా ఒకటి మంచిగా ఉంటే తింటూ తాగుతాను కదా, అలా ఇష్టం నాకు. సో అలా అందుకనేసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఎవరికి ఏం కావాలంటే వాళ్ళు పెట్టుకొని తింటా ఉన్నారు అనమాట అందరు హ్యాపీగా.
ఇంకా వీళ్ళందరూ అంటే ఎప్పటి నుండో ఫ్రెండ్స్ అందరు క్లోజ్గా ఉంటారు. సో ఒక్కరికి పాత కొత్త అంటూ ఎవరు ఏమీ అనుకోలేదు, హ్యాపీగా ఉన్నారు, మన ఇల్లు అన్నట్టు ఫీల్లో ఉన్నారు. సో ఇంకా నేను కూడా కలిసిపోయాను, మంచిగానే ఉన్నాను, కొత్తగా గెస్ట్ లాగా అలా ఏం లేదు. ఇక రెడ్ కలర్ స్వెట్ షర్ట్ వేసుకుంది, తన పేరు ప్రియా అనమాట. నేను ఆ రోజే తనతో మీట్ అవ్వడము ఫస్ట్ టైం. అంటే ఇక్కడ దీంట్లో కొంతమంది ఇంతకు ముందు వచ్చేవాళ్ళు, ఇప్పుడు కొందరు మానేసి ఉన్నారు. సో వాళ్ళు కూడా గ్యాదర్ అయితే బాగుంటుంది అన్నట్టు ఇన్వైట్ చేసింది నియతి అందరిని. ఇస్కు క్యా బోల్తే ఏ బోండా వే క్యా బజ్జీ मेथी भज्जी खजूर ए मीठा है क्या? अच्छा आई थिंक जैगरी एंड टैमरिंड। हां जैगरी ज्यादा खजूर डली है। खजूर ओके भाई आराम से खाना है के लिए जैगरी डला है। ओके ओके आप भी खाओ ना, बस उतनी ही खाओ। नियति आओ ना, डाल के आ जा। ఇంకా ఇంతగా బ్రౌన్ కలర్ చట్నీ చూసారు కదా, నువ్వులు కూడా వేస్తున్నారు. అదేమంటే డేట్స్తో చేసిన చట్నీ అంట, దాంట్లో టామరిన్ కూడా వేశారంట. సో అది పాడవదంట 1 వీక్ వరకు. ఇంకా అది కూడా చాలా ఎమ్మిగా ఉండింది, మరీ తీయగా లేదు, అలానే పుల్లగా లేదు, మీడియంగా ఉండింది. కొంచెం తీయగా ఉంటే తినాలనిపిస్తుంది అట్లా. ఇంకా బ్లూ టీ షర్ట్ అమ్మాయి పేరు వచ్చేసి భూమిక. ఇంకా ఇది నా సెకండ్ కప్ అనమాట టీ తాగడము. इसका नाम नहीं है, नाम इन्वेंट करो, नाम नहीं है, न्यू इन्वेंशन है। आर्ची को बुलाओ ना, नाम बोल रही है। नहीं पता है, उसको भी नहीं पता है, उसका नाम नहीं है, ये न्यू इन्वेंशन है। अच्छा, मैं भी कहीं से आपका स्पेशल ना? नो इट्स मतलब मैं भी किसी से सीखी हूँ। ओके मैं खाई हूँ कहीं से। अच्छा हो ठीक है। रबड़ी जैसे लगती अरे मैं वो लोग जा नहीं रहे आपके घर। ఓన్లీ ఇంకా చాయ్ బజ్జీ బోండా అదే అనుకున్నాం. లాస్ట్ వెళ్తే మళ్ళీ స్వీట్ కూడా చేసింది. ఆ స్వీట్ ఏమంటే చాలా డిఫరెంట్గా ఉంది, అందుకే అడిగా ఏం స్వీట్, దీని పేరు ఏంటి అనేసి కనుక్కోవడానికి. తనే కొత్తగా ఇన్వైట్ చేసిందంటే ఎక్కడో తినిందంట. సో ఆ టేస్ట్ ఉండి ఎలా చేయాలి అన్నట్టుగా ఓన్గా ప్రిపేర్ చేసుకుంది ఇంట్లో. ఇప్పుడు ఇంకా అది ఫస్ట్ చూడగానే ఫ్రూట్ కస్టర్డ్ ఏమో అనేసి అనుకున్నాం, అంటే ఫ్రూట్ సలాడ్ చేసుకుంటుంటాం, కస్టర్డ్ చేసాం కదా రీసెంట్గా. సో అది అనుకున్నాము. ఇంకా అదేమంటే ఎలా ఉందంటే కర్డ్ వేసింది, దాని తర్వాత ఐస్ క్రీమ్ పౌడర్ కూడా ఏదో వేసిందంట, దాని తర్వాత పైనాపిల్ ఫ్రూట్స్ అన్నీ వేసింది. యోగర్ట్ తింటే ఎలా ఉంటుంది, మనకి ఫ్లేవర్డ్ యోగర్ట్స్ ఉంటాయి, సో అలాంటి ఫ్లేవర్ ఉంది విత్ ఫ్రూట్స్ అనమాట. దానికి మీకు తెలిసి ఉంటే నాకు నేమ్ కామెంట్స్లో షేర్ చేయండి, అప్పుడు నేను వాళ్ళకి చెప్తాను దీన్ని ఇలా అంటారంట, దీనికి ఈ నేమ్ అంట అనేసి చెప్తాను వాళ్ళకి. ఇంకా నాకైతే కర్డ్ అస్సలు పడదు, అయినా తన కోసం టేస్ట్ చేశాను. తర్వాత ఏమంటే ఇంకా అది మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి అయితే అనేసి అందరికీ ఇంటికి కూడా పెట్టి పంపించింది. అంటే ఎవరు తినట్లేదు అనమాట, కర్డ్ కదా, అది ఈవినింగ్ టైం మళ్ళీ కోల్డ్ అయిపోతుంది అనేసి టెన్షన్ అందరికీ. ఇంకా నియతి కదో ఆ చిన్న పాప విద్యా తన పేరు. हाय बोले हाय। योगा ना पोज रहा है क्या? योगा वाला पोज करेंगे सब लोग आए, भजिया खा के योगा करो। आप ज्यादा करना पड़ेगा ना, बोलो ओ नियति बाय। थैंक यू बुलाने के लिए। हाँ थैंक यू सो मच। सब भागने लगे खा खा के। ये देख दरवाजा, हाँ देव बाय, आ जाओ बाय बाय। Don't stop. ए स्टॉप, ए इट मीन स्टॉप। अच्छा नहीं वो स्टॉप, वो स्टॉप नहीं हो रहा। रिटर्न गिफ्ट रिटर्न गिफ्ट। अचानक से ठंडा नहीं है, पाला आते ही ज्यादा तो स्वेटर वगैरह सब निकाल हां प्रिया। సో అంతే, ఇంకా ఇంటికి వచ్చేసరికి గందరగోళం చేసి పెట్టింది హ్యాపీ. ఇంకా సుదర్శన్ చూసారా హ్యాపీగా టీవీ చూసుకుంటూ ఉన్నాడు. నాకేమంటే కొంచెం హెల్త్ బాగాలేదు, పీరియడ్స్ టైం ముందు ఎలా ఉంటుంది, సో అట్లా అనమాట, అందుకే కొంచెం డల్గా ఉంది నా ఫేస్. నాకు హెల్త్ బాగాలేదండి, వచ్చేసాను కానీ హెల్త్ బాగాలేదు, అందుకే మా సుదర్శన్ చేసుకోమని చెప్పాను. మా ఫ్రైడ్ రైస్ సుదర్శన్ చేస్తున్నాడు, క్యారెట్ తింటూ చేస్తుంటాడు, చూపిస్తానండి. ఇంకా రాగానే ఏం పూజుతా తొందరగా వచ్చేసావే అన్నాడు. అంటే 5:30కి వెళ్ళాను, 7:30కి వచ్చాను. ఇక్కడితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. ఇంకా ఈ వ్లాగ్ మీకు కొంచెం కొత్తగా అనిపించింది, కొత్తగా ఉన్నారు కదా ఫ్రెండ్స్ అందరు నా ఫ్రెండ్స్. సో మీకు ఎలా అనిపించిందో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఈరోజు చూపించిన వాళ్ళలో ఒక్కరు కూడా నాన్ వెజ్ తిన్నారు తెలుసా, అసలు అందరూ ప్యూర్ వెజిటేరియన్స్. సో చాలా నేర్చుకున్నాను వీళ్ళందరి దగ్గర కూడా నేను. ఇంకా వ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.